ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ దేవుడి సేవలో నోరు మెదపకుండా దేవా నీకే స్తోత్రం, ఎన్ని జరిగినా నీకే స్తోత్రం. ఎందుకంటే నీ చిత్తానుసారంగా నీ కార్యం నేను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఉన్నాను కదా తండ్రి. ఏది జరిగినా కానీ నీకే స్తోత్రం అని దేవుడు సెలవించే రీతిగా మన జీవితంలో కూడా మనం పుట్టి ఉన్నామంటే దానికి గల కారణం దేవుడు. ఎందుకంటే మనం ఈ రోజు కూడా సజీవులుగా నిలబడి ఉన్నాం. ఈ రోజుకి సజీవులుగా నిలబడి మనం సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి, ఆయన నిజమైన దేవుడిని తెలుసుకొని మనం ఇక్కడికి వచ్చేవి ఉన్నాం. కానీ చాలా మందికి ఇట్లాంటి అవకాశం లేక ఎంతమందో బయట తిరుగుతూ ఉండొచ్చు, బయట కార్యకలాపాలు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాం కాబట్టి మనం ఈ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. మనకు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన నోటిని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం లేదా, మన పరిస్థితులు మన మీద చుట్టించేసిన కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఎదుర్కోవాలి. మన జీవితం కొనసాగాలి అంటే మంచితనంగా కొనసాగాలి, విలువ కలిగి కొనసాగాలి అంటే మన నోటిని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మన జీవితం కూడా సాఫీగా సాగుతుంది. మనము విలువ కలిగిన వారిలాగా జీవిస్తాము. దేవుని ఆజ్ఞను మనం పాటించిన వారు అవుతాము. ఈ దైవ భక్తుడు చివరిలో ఏమంటున్నాడంటే 12 అంతా చెప్పేసిన తర్వాత, యెహోవా నా ప్రార్థన ఆలకింపును, నా మొరకు చెవియొగ్గును, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకును. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. అతిథి అంటే మన ఇంట్లోకి బంధువులు వస్తారండి. ఒక రోజు ఉంటారు లేదా ఒక 2 రోజులు ఉంటారు. మన ఇంట్లోకి ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఎంత బాగా తీసుకుంటాం. ఫస్ట్ రోజు నాన్ వెజ్ చేస్తాం, వాళ్ళకి ఏదైనా స్పెషల్స్ కావాలని చేసి పెడతాం, వాళ్ళకి ఏదైనా కావాలని మంచిదనం ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలని తీసుకెళ్తాం. ఎంతో జాగ్రత్తగా ఉన్న 2 రోజులు 3 రోజులు లేదా 4 రోజులు ఎంతో గౌరవం ఇస్తాం. వాళ్ళని ఒక అతిథి చాలా జాగ్రత్తగా భద్రంగా వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తూ ఉంటాం. భక్తులు కూడా అదే అంటాడు, నీ దృష్టికి నేను అతిథి పెట్టలేయా, నన్ను జాగ్రత్తగా చూడయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను శోధనలోకి తీసుకెళ్ళద్దు, శోధన నుంచి తప్పించు అని ప్రార్థన చేస్తాడు. మన జీవితంలో కూడా మనం రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు క్షమాపణ వేడుకుంటూ ఉంటారు. దేవుని ప్రభు అది ఈరోజు నా నాలుక ద్వారా నా మాటల ద్వారా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అట్లా ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, గుండెలు పగిలిపోయే ఇబ్బందులు ఉన్నా సరే మనం దేవుడిని ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో దేవుడు మనకి విశ్రాంతిని కలుగు చేస్తాడు, ఆదరణ కలుగు చేస్తాడు. మన జీవితంలో శోధనలు వెంట వెంటనే వస్తూ ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను. ఈ చర్చిని స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక మాట అయితే ఉంది, చర్చిని ఏదో కట్టాలనే ఆలోచన అయితే ఉంది, కానీ డబ్బులు లేదు. ప్లస్ నాకున్న భయం ఏంటంటే, నాకు ఒక చిన్న భయం, చర్చి విషయాలు ఇట్లాంటి విషయాల్లో ఏదైనా ఇన్వాల్వ్ అయితే శోధనలో భయంకరంగా వస్తాయి. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఏదన్నా నాకు ఎగ్జాంపుల్ ఏదైనా పాటలు విన్నప్పుడు కొంచెం దేవుడిలో ఆలోచిస్తూ ఉంటాను. ఆ టైంలో చాలా శోధనలు వస్తాయని నేను గ్రహించాను. కానీ ముందుకెళ్ళాలి, మాట ఇచ్చేసేసాడు, ముందుకెళ్ళాలి, వెనకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తాము. శోధనలు ఎన్ని రావడం వల్ల ఆ భయం ఏంటంటే ఎవరన్నా కోల్పోతామేమో అని నాకు ఒక చిన్న భయం వచ్చేసి, ఆల్రెడీ మనం కోల్పోయాము, మళ్ళా మా కుటుంబంలో ఎవరన్నా కోల్పోతామేమో అని భయం వచ్చేసి ప్రతిదీ శోధనే. ఎక్కడ కూడా నార్మల్గా లేదు. ఆర్థిక పరంగా శోధన, ఆత్మీయంగా శోధన, మానసికంగా శోధన,
ఎలా ఉందంటే చూస్తాను నేను నా అనుకున్నాను, నా అంతరంగంలో ఎన్నో తిరుగుతా ఉంది, ఎన్నో ఆలోచిస్తా ఉంటా. ఏమైంది ప్రభా, ఏమైనా జరిగిందేమో, నా ఆలోచనలో ఎవరైనా చనిపోతారని ఆలోచన. ఈ శోధనలన్నీ మేము ఎవరికి వచ్చేది? ఎందుకంటే ఆత్మీయంగా పర్ఫెక్ట్ కాదు ఎవరు కూడా. మా కుటుంబంలో అయితే నేనైనా ఇంకోనైనా 100% అయితే కాదు, 10% ఉంటామా లేదా 5% ఉంటారు ఆత్మీయ. ఎందుకంటే సాధన చాలా శక్తిగలమైన వాడు. వాడి శోధన మా మీద వచ్చినప్పుడు మేము తట్టుకోలేక, భరించలేక ఎప్పుడైతే మేము ఉంటామో అప్పుడు మేము అర్థమైపోతాం. నేను దేవుడికి ఒకటే ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, నాకు చేసిన 5 నిమిషాలైనా 2 నిమిషాలైనా మాకు ధైర్యాన్ని ఇవ్వండి, మాకు ఓపికని ఇవ్వండి, మాకు శక్తిని ఇవ్వండి, దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తిని దయచేయడానికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎక్కడ ఎటువంటి విషయంలో కూడా రోజు జాడేవాడు కాదు, ప్రశాంతంగా జరుగుతూ ఉండేది. అట్లాగే శోధనలు కూడా మొదలవుతాయి. మా నాన్న ఆపరేషన్ అంటే చిన్న చిన్న ఈ శోధన జరుగుతూ ఉన్నప్పుడు, ఏది ప్రభావ ఇలా జరుగుతుంది, మేము నీకు తెచ్చి స్టార్ట్ చేసాం, ఇలా శోధనలు వస్తే నేను గ్రహించాను, పర్లేదు. మాలో నేను కూడా డిసైడ్ అయిపోయాను, మా కుటుంబంలో ఎవరు చనిపోయిన వల్ల నీ చర్చిని అయితే నేను ఉంచాలని డిసైడ్ అయిపోయాను. ఈ మధ్యలో ఎవరు చనిపోయినా సరే నీ చర్చిని ఆపం అనేది నా మనసులో నేను డిసైడ్ అయిపోయాను. దేవుని అందుకు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు సమస్తమైన కార్యములు ఆయన మన ఎడవ చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకు కన్నాం కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకు ₹1 మనం అందజేస్తే, వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని మనం అందజేస్తే, వాళ్ళకు ఒక ఆత్మీయ అనుభవాలు మనం అందజేస్తే అప్పుడు వారి భవిష్యత్తు కూడా బాగుంటుందని మనం ఎంతగానో తపపడతా ఉంటాం. ఉదయాన్నే లేస్తాం, సాయంత్రం వ్యాపారం చేస్తాం, ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నడుము నొప్పి వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, జ్వరాలు వచ్చినా సరే తన పిల్లల కోసం తన తల్లిదండ్రులు పడే బాధలు ఆ తల్లిదండ్రులకి తెలుసు, దేవుడికి తెలుసు. మనం కూడా ఇబ్బంది పడతాము, దేవుడికి ఇష్టం లేదు. మనం బాధపడతాం, దేవుడికి ఇష్టం లేదు. కానీ మనకు మనమై మన నోటి ప్రాబ్లం వల్ల, మన మాటల వల్ల మనకు మనమే చేసుకుంటాం. కానీ దేవుడు మనం ఎంతో ప్రేమగా చూడాలని ఆశిస్తున్నాడు. ఈ కీర్తనకారుని కూడా ఆయన ఎంతో ప్రేమిస్తా, ప్రభు నా మీద శోధనలు భయంకరంగా వచ్చేసేసి, మీ ద్వారా కానీ, సాధన ద్వారా కానీ, నేను చేసిన తల్లిదండ్రుల వల్ల కానీ నా జీవితంలో ఎన్నో శోధనలు నన్ను బాధిస్తున్నప్పుడు నేను ఎక్కడా కూడా కృంగిపోకుండా నన్ను నీచులు ఎదుట మాత్రం తక్కువ చేయమాకయ్యా, భక్తిహీనుల ఎదుట నన్ను తక్కువ చేయమాకయ్యా. ఇప్పటిదాకా నేను ఆత్మీయంగా ఉన్నాను, ఆత్మీయతలో నేను జీవిస్తున్నప్పుడు భక్తిహీనులు నా సమస్యలు చూసి, నా పరిస్థితులు చూసి నన్ను ఓడించడానికి, నన్ను తెచ్చుకోవడానికి అని ఎదురు చూస్తూ ఉంటారయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పక్షాన్ని నిలబడి ఒక యుద్ధాన్ని సైతం చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. నాకున్న ఈ చిన్న చిన్న అనుభవం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. రాబోయే రోజులు కూడా నేను ప్రతి ఉన్నాడు కూడా ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా సాగాలి, మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే నాకు ఓర్పు దయచేయి, నాకు సహనాన్ని దయచేయని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. మన జీవితంలో డైలీ మనం చేసే ప్రార్థనలో మనం ఎప్పటికప్పుడు, ఏ రోజు కాదు ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ మన జీవితాన్ని ఎప్పుడైతే ముందుకు కొనసాగిస్తామో దేవుడు కూడా ప్రతి క్షణం మనతో ఉండడని మనం విశ్వసించాలి.
ప్రతి పరిస్థితుల్లో, ప్రతి పనుల్లో, ప్రతి మాటల్లో, ప్రతి మన హృదయం ఆలోచించుకునే పనుల్లో సైతం కావచ్చు, ప్రతి దాంట్లో దేవుడు ముందుండి మనం నడిపిస్తాడని మనం విశ్వసించాలి. ఆయన మార్గంలో మనం నడవాలంటే ఆయన త్రోవలు ఎక్కడ కూడా తప్పిపోకుండా శోధనలు వస్తే సాధన మనం లాగాలని ట్రై చేస్తాడు. లాగిన సైతం మళ్ళా మనం అదే దాంట్లో. 5వ సాక్ష్యం చెప్పారు.